హలో ఫ్రెండ్స్, నమస్కారం. మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము. మా ఇంటికి షెడ్ వేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము. మేము పై అంతస్తులో ఉంటాము కాబట్టి. ఎండాకాలంలో డైరెక్ట్‌గా వేడి ఇంట్లోకి వస్తుంది. వర్షాకాలం అప్పుడు నీరు ఆగిపోయి కాలు జారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసాక షెడ్ వేయించాలని ఫైనల్‌గా డిసైడ్ అయ్యాము. కానీ ఏదో కారణంతో పదే పదే పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అనవసరం ఖర్చు ఎందుకని కూడా అనుకున్నాము. కానీ రీసెంట్లీగా మా అక్క వాళ్ళు షెడ్ వేయించుకున్నారు. వాళ్ళ ఇంటికి చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా కూడా వచ్చింది. అది చూసిన తర్వాత మేము కూడా వేయించుకోవాలని ఫైనల్‌గా డిసిషన్ తీసుకున్నాం. తర్వాత ఏ షెడ్ బాగుంటది రీసెర్చ్ చేశాము. మా బావకు తెలిసిన వాళ్ళు త్రూ టాటా షెడ్ గురించి తెలుసుకున్నాం. ఆళ్ళు చెప్పారు క్వాలిటీ చాలా బాగుందని, సైజు కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. ఫిట్ అయింది మాకు. వర్కర్ కూడా వెంటనే అవైలబుల్ అయ్యారు. అలా వెంటనే పని అయింది. ఇంకా మేము ఈ షెడ్ మాత్రమే కాకుండా అడిషనల్‌గా సైడ్ మొత్తం ఫెన్సింగ్ చేసి గ్రిల్ కూడా చేద్దామని అనుకున్నాము. అందుకు మొత్తం ఎస్టిమేట్ వేయించాము. మా ఇంటికి సరౌండింగ్ స్పేస్ చాలా పెద్దగా ఉండడం వల్ల మొత్తం ఖర్చు దాదాపు 2.5 లాక్స్ వరకు వస్తుందని చెప్పారు. అదొక్కటే కాకుండా ఇంకా ఆలోచన కూడా వచ్చింది. పై రేకుల కింద ఫాల్స్ సీలింగ్ కూడా వేయించుకుంటే ఎలా ఉంటుందని కూడా అనుకున్నాం. ఎందుకంటే కోతుల పైన జంప్ చేసిన సరౌండ్ తక్కువ వస్తుంది. హీట్ కూడా డైరెక్ట్‌గా ఇంట్లోకి రాకుండా కొద్దిగా కూల్‌గా ఉంటది అని అనుకున్నాం. కానీ బయట ఓపెన్ స్పేస్ కాబట్టి ఫాల్స్ సీలింగ్‌కి ప్రాపర్ క్లోజింగ్ ఉండాలి. గాలి ఎక్కువ వస్తే అవి లేచిపోయే ఛాన్సెస్ ఉంటాయని కొంతమంది చెప్పారు. అందువల్ల మేము కూడా ఇది కూడా ఒక అడిషనల్ ఖర్చే కదా అని అనుకోని ప్రస్తుతం ఆ ఆలోచనను డ్రాప్ అయ్యాం. ముఖ్యంగా ఫెన్సింగ్ వేయాలనుకున్నది కూడా కోతులు ఎక్కువగా రాకుండా ఉండాలని. ఎందుకంటే అక్కడ మా అమ్మ, నాన్న ఇద్దరే ఉంటారు కాబట్టి కొద్దిగా సేఫ్టీగా ఉంటుందని అనుకున్నాం. కానీ ఓవరాల్‌గా 2.5 లాక్స్ ఖర్చు అవుతుందని తెలిసాక సరే అడిషనల్ బర్డెన్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పటికి పోస్ట్‌పోన్ చేద్దాం. తర్వాత స్లోలీ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇలా ఒక పని స్టార్ట్ చేస్తే ఇంకోటి ఐడియాస్ వస్తూనే ఉంటాయి కదా! ఇది చేద్దామని, అది చేద్దామని అంటూ స్లోలీ మన రియాలిటీ మోడ్‌కి వెళ్ళిపోతూ మనం. ఇప్పుడు షెడ్ వేసిన తర్వాత మా నాన్న కూడా చైర్స్ అన్నీ బయట హాల్ సైడ్‌లో పెట్టి ఇంకా నీట్‌గా అరేంజ్ చేద్దామని ప్లానింగ్ చేస్తున్నారు. మొత్తం మెటీరియల్‌కి, లేబర్‌కి మొత్తం ఖర్చు దాదాపుగా 60,000 వరకు అయింది. ఆ రిజల్ట్ చూసాక ఖర్చు వర్తే అనిపించింది. చాలా నీట్‌గా ఉంది. చాలా లుక్ కూడా బాగుంది. ఎండ నుండి కూడా అంత తగ్గింది హీట్ రావడము. వర్షాకాలం వస్తే తెలుస్తది ఇగ. అంటే షెడ్ ఏసాం కాబట్టి వర్షం కూడా నీళ్ళేమి ఈ ఆగే సిచ్యువేషన్ లేదు కాబట్టి అది కూడా బానే ఉంటది. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. థాంక్ యూ.